ఇకపోతే బీఆర్ఎస్ నేతల పాస్పోర్టులు సీజ్ చేయాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతల పాస్పోర్టులు సీజ్ చేయాలని చెప్పేసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్కు సపోర్ట్ చేసిన ఆఫీసర్లను వదలకూడదన్నారు. లేదంటే వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. కానీ ఈ దేశంలో అత్యంత దేశ సంపదను దోచుకొని ఆ దేశాలు వదిలిపోయినటువంటి వ్యక్తుల్ని నీరవ్ మోడీ కానీ లేదంటే మిగతా వాళ్ళని కానీ కనీసం వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయడానికి మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని నాకు అర్థం కాదు. బీజేపీ ఈరోజు మీరేదో తెలంగాణలో ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఇక్కడ తెలంగాణలో మీరే పొడుస్తున్నారు, మేమే ప్రశ్నించే గొంతుకులుగా ఉన్నామని చెప్పేసి డైలాగ్ ఉంటుంది తప్ప నిజానికి బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయడం ద్వారా డబ్బుల కన్నా ధనం కన్నా మీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కనుక ఆ నీరవ్ మోడీయో లేదంటే మిగతా వాళ్ళ మోడీలకు సంబంధించిన విషయంలో వాళ్ళ పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసేది అంటే ఈరోజు లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి వాళ్ళందరినీ ఇక విజయ్ మాల్యా లాంటి వాళ్ళైతే ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? విజయ్ మాల్యా మీద ఉన్న కేసును కొట్టేసే ప్రయత్నం లేదంటే ఆయన లోన్లను మాఫీ చేసేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఎందుకు విజయ్ మాల్యా నుండి ఆ కోట్లాది రూపాయలని వేల కోట్ల రూపాయలని వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయలేదు? మీకు చేతగానటువంటి మాటలు మీరు మాట్లాడడం. మీ బీజేపీ ప్రభుత్వంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుంటే వాళ్ళ పాస్పోర్ట్లను సీజ్ చేయడం దమ్ము లేక ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి పోతారు? బీఆర్ఎస్ నాయకులు విజయ్ మల్య కన్నా అధ్వానంగా బయటికి వెళ్ళిపోతారా? దొరకరా? ఒకవేళ బీఆర్ఎస్ ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తే కావచ్చు. మరి మీరేం చేస్తున్నారు? లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి విషయంలో మీరు పాస్పోర్ట్ సీజ్ చేసుడు కదా, కనీసం వాళ్ళకి మీరే పాస్పోర్ట్లు ఇచ్చి మీరే ప్రత్యేక విమానాలు పెట్టి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా మళ్ళీ మాట్లాడు మళ్ళీ ఏంది అని అంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ ముందు తెలంగాణ ప్రజలను ఏదో ఒకటి చెప్పి రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టకపోతే మన కుదరదనే ప్రయత్నం తప్పించి ఏం లేదు అలా.